శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రెడ్ బుక్ మీ మీద ప్రభావం ఏం చేయలేదండి? సార్ రెడ్ బుక్ అన్ని ఉండవని అన్ని మళ్ళీ కూడా మీడియా అంతేనా? ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, నేను అందరినీ రాసుకుంటున్నాను, లోకేష్ గారు అనొచ్చు, అది కూడా తప్పలేదు. ఓకే, ఎందుకంటే మర్చిపోతారో లేకపోతే ప్రయారిటీలో ఏం తీసుకోవాలని ఫైనల్గా ప్రాసెస్లో జరగాలి కదా. అది ఓకే, మన డిక్టేటర్షిప్లో లేవు కదా, డెమోక్రసీ కదా. అవును. ఫైనల్గా మీరు కొన్ని సీరియస్గా తీసుకోవచ్చు చేయొచ్చు, కానీ అదంతా ప్రాసెస్లోనే కదా జరిగేది. అవును, దానికి ప్రూఫ్ ఉండాలి, ఇది ఉండాలి, ఎవరేం చేశారు, ఏం చేశారు, ఏ సెక్షన్ కింద వస్తుంది, అదే కదా ఫైనల్ పాయింట్. మిగతా అన్ని మీడియా డ్రామా అది. సో అప్పుడు ఏ అయితే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల మీదే కదా జరిగింది వాస్తవానికి. కరెక్ట్. కానీ ఆ పోస్టులు మీ కాదన్నారు. ఇప్పుడు నేను యావరేజ్న రోజుకి 10 పోస్టులు పెడతాను ట్విట్టర్లో. ఉమ్, వీళ్ళు ఫస్ట్ ఏదైతే రోజు పెట్టారో దానికి 1 year ముందు పెట్టిన పోస్టులు. మీరు 365 daysలో 10 అంటే దగ్గర 4000 పోస్టులు పెట్టున్నాను. ఇది ఈ మధ్యకాలంలో ఏదైతే పోస్టులు ఇప్పుడు పెట్టాను అని చెప్తున్నారు. నాకెక్కడ గుర్తుంటుంది నేను ఎప్పుడు ఏం పెట్టాను? ఓకే, నేను అప్పుడు చూసినప్పుడే లేవు నా ట్విట్టర్లో. ఇప్పుడు అలాంటి మీమ్స్ నా మీద వస్తాయి, రోజుకి నాకు 100 వస్తాయి అలాగా నా ట్విట్టర్ ఫాలోయింగ్లు దాంట్లో. సో 1 year తర్వాత ఒక లేచి నా మనస్తాపం కలిగింది చూసి నాకు మనసుకి బాధ కలిగింది అని చెప్తే అసలు సొసైటీ ఎట్లా సర్వే అవుతుంది? మీరు పొద్దున్న లేగిస్తే మీమ్స్ తప్పిస్తే ఏమైనా చూస్తారు అసలు లైఫ్లో? ఎవరో ఒకళ్ళు మీరు చేస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీ కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఎవరినైనా. కానీ సీరియస్గా తీసుకోవడానికి ఏదండి మెయిన్ రీజను? వల్గర్గా ఉన్న వాటి ఉండటం వల్లేనా అది సీరియస్గా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్గా తీసుకోవడం నాకు తెలియదు. ఫస్ట్ నాకు టాప్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు కూడా నాకు తెలియదు. ఏదైనా సరే ఎనీ టైం మీరు వెళ్ళి ఒక ప్రొసీజరల్గా లాలో ఆ ప్రొవిజన్ ఉన్నప్పుడు మీరు కేసు పెట్టచ్చు, ఎవరైనా పెడతారు. చాలా మంది ఎందుకు పెట్టరు అంటే అనవసరమైన తలనొప్పి, మళ్ళీ నేను ఫాలో అయిపోయి అన్నీ చేయాలని పెట్టరు. మీరు అదే పనిగా పెట్టుకుంటే ఎవరి మీదైనా దేని మీద కేసు పెట్టచ్చు. అయితే మీకైతే క్లారిటీ ఉందా? పై వాళ్ళు అనేది అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పై వాళ్ళకి 1000 పనులు ఉంటాయి, లక్ష పనులు ఉంటాయి. ఓకే ఓకే, వాళ్ళు ఇలాంటి దాని మీద వాళ్ళు సీరియస్గా తీసుకుని టైం స్పెండ్ చేస్తారని మాత్రం నేను అనుకోను. ఓకే, ఏదో మిడ్ లెవెల్ వాళ్ళు ఏదో కార్యకర్త ఇలాంటి వాళ్ళు చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అంత పెద్దోళ్ళు అంత పెద్ద పొజిషన్లో అన్ని వందల హెడేక్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ పెడతారని అని మాత్రం నేను అనుకోను. ఇప్పుడు మీరు చూసినట్టయితే కూటమి 164 గెలుచుకుంది. ఆ టైంలో జగన్ గారు 175కి 175 ఖచ్చితంగా గెలిచి తీరుతాం అన్న ధీమాన్ని వ్యక్తం చేశారు. అందరికి పిలుపునిచ్చారు, సిద్ధం అనే స్లోగన్ తోటి పిలుపునిచ్చారు. ఎక్కడ వాళ్ళ అంచనాలు మిస్ అయినాయండి? ఇప్పటికి కాదండి, చాలా బయటకు వచ్చాయి, రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. కానీ మీరు డెప్త్గా ఆలోచించగలుగుతారు, ఎందుకంటే చాలా డెప్త్ సార్. బట్ నా సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియనప్పుడు పొలిటికల్ పార్టీ అట్లీస్ట్ మీరు ట్రావెల్ అయిన దాని ప్రకారం మీరు దాని ప్రకారం అట్లీస్ట్ సార్ అబ్సల్యూట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ప్రజల్ని పట్టించుకోను. నాకు అసలు వైసీపీ ఎలా పాలించింది తెలీదు, ఎందుకు ఓట్లు వేసారో నాకు తెలీదు 2019లో, ఇప్పుడు ఎందుకు వేయలేదో కూడా తెలియదు. అలాగే ప్రతి పొలిటికల్ పార్టీకి సంబంధించి అప్పుడు ఎందుకు వేసారో తెలీదా? తెలియదు, నాకు తెలియదు. నేను థియరీస్ అంటున్నాను. ఓకే సరే, అయిపోయిన తర్వాత సినిమా హిట్ అయితే మీరు 10 కారణాలు చెప్పవచ్చు, ఫ్లాప్ అయితే అదే సినిమా ఇంకో 10 కారణాలు చెప్పవచ్చు. ఓకే ఓకే, దట్ ఈస్ హౌ ఐ సీ లైఫ్. సో ఐ డోంట్ బిలీవ్ ఎనీబడీ కెన్ నో. ఎవరికి కావాల్సింది వాడు నమ్ముకుంటాడు ఫైనల్గా. కానీ ఎంత ఘోరంగా 11 సీట్స్ 10 సీట్స్ 21 సీట్స్ 1 సీట్ పొజిషన్ కాదు. ఓకే, దేనికి కూడా ఎవడు 100. ఎందుకంటే సింపుల్ థింగ్ చెప్తున్నాను, ఒకవేళ నాకు తెలుసు అనుకోండి, అంటే వాళ్ళ అదోలాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకి తెలీదా? ఏ ఒక్కడైనా సరే ఎందుకు పోయింది అని చెప్తే ఆడు మూర్ఖుడు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరెవరైతే కన్సర్న్ పర్సన్ మనకన్నా 100 రెట్లు ఆలోచిస్తాడు కదా. ఒక ప్రజానాయకుడు అన్నవాడు పొలిటికల్ పార్టీలో ఉండి అదే అంత పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆలోచించుకుని ఎలా ఉంటారు? డెఫినెట్గా అప్పుడు ఏంటి, మీరు ఆడియన్స్ని కానీ ఓటర్ని కానీ అవుట్ గెస్ చేయలేరు. ఓకే, ఇందాక మీరు చెప్పారు ఎవడైనా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాడు సినిమా, చాలా పోయింది అనుకోండి. వాడు ఎందుకు ఖర్చు పెట్టాడు? 100% సినిమా చూస్తారు జనం అనుకున్నాడు. ఓకే, అందుకే కదా, లేకపోతే ఎందుకు ఖర్చు పెడతాడు? ఎగ్జాక్ట్లీ, ఖర్చు పెట్టించేవాడు కానీ ఖర్చు పెట్టినోడు కానీ. అది అవనప్పుడే కదా తెలిసేది. అరే ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నీకు జనం నాడి తెలుసుకోలేకపోతే ఎలా ఉంటుందో సేమ్ థింగ్ ఇది ఇక్కడ. ఓకే ఓకే, ఏ పొలిటికల్ పార్టీ అయినా దే వెరీ సెన్సిటివ్ పీపుల్ కదా. అవును,
వాళ్ళు ఇష్టపడితేనే ఓటేస్తారని తెలుసు కదా. సో అప్పుడు వాళ్ళ ఉద్దేశంలో అన్ని కరెక్ట్గా చేసి ఉంటారు కదా. మీరు రిజల్ట్ వచ్చిందా చెప్తున్నారు తర్వాత. ఓకే. మీ జేబులో రూపాయి ఉండదండి. 80 కోట్లు ఖర్చు పెట్టిన ఒక ప్రొడ్యూసర్కి ఏంట్రా ఆ పాట ఎందుకు పెట్టావు అని చెప్తారు. అంటే ఆడికి తెలియదా అంటే ఆ టైం అలాంటిది అంతే. ఓకే. మీరు టికెట్ కొనటానికి కూడా డబ్బుల కోసం చూసుకుని ఆడికి చెప్తే 80 కోట్లు ఖర్చు పెట్టిన వాడికి భలేసారు పంచ్. ఓకే. అయితే ఒకటండి, మీరు జగన్ గారు అంటే మ్యాక్సిమం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో జగన్ గారు అంటే మీకు ఇష్టం. సో అయితే అప్పటికి ఆయన బిహేవియర్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సో ఏమైనా మార్పు వచ్చింది అనిపిస్తుంది? అసలు నేను అసలు నిజంగా ఫాలో అవట్లేదు. నేను ఆయన కలిసిందే 3 నెలలు సార్ మ్యాక్సిమం. ఓకే. ఓకే. అది కూడా నేను ఎప్పుడు ఆయన ఏంటి గవర్నమెంట్ ఎలా నడుపుతారు, పాలసీస్ ఏంటి, ఆయన స్కీమ్స్ ఏంటి, అవన్నీ నేను ఎప్పుడు చూడాలి. నాకు తెలియదు కూడా తెలియదు అసలు. ఓకే. నేను కేవలం ఆయన జర్నీ ఫ్రమ్ రాజశేఖర రెడ్డిస్ డెత్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. అవును. నేను ఎప్పుడు కూడా ఓటేమని చెప్పానో చెప్పలా, వైసీపీ అని చెప్పాను చెప్పలేదు. ఓన్లీ అది క్యారెక్టర్ ఆఫ్ జగన్ అంతే.